కల్వకుర్తిలో విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చుతున్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం. ప్రైవేట్ స్కూల్లో అదుపు లేకుండా ఆగడాలు. విద్యార్థుల తల్లిదండ్రులకు అల్టిమేట్ జారీ వచ్చే సంవత్సరం మా పాఠశాలలో చదువుతారా వెళ్ళిపోతారా. ఫిబ్రవరి 14న శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు సర్క్యులర్ పంపిన యాజమాన్యం. ఫిబ్రవరి 15 వరకు సర్క్యులర్ మీద తల్లిదండ్రుల సంతకం తీసుకొని పాఠశాలకి రావాలని విద్యార్థులకు ఆదేశాలు జారీ చేసిన యాజమాన్యం 15 ఫిబ్రవరిలోపు వచ్చే అకాడమీ ఇయర్లో శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నారా లేరా చెప్పాల్సిందే. తల్లిదండ్రులు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో నుంచి తీసేయాలంటే ఫిబ్రవరి 15 లోపు శ్రీ చైతన్య యాజమాన్యానికి లెటర్ ద్వారా రాసి ఇవ్వాలి. లేని ఎడల వచ్చే అకాడమిక్ ఇయర్లో టీసీ కావాలి అనుకుంటే ఫస్ట్ టర్మ్ ఫీజు కడితేనే టీసీ ఇస్తాము అని అల్టిమేట్ జారీ చేసిన శ్రీ చైతన్య యాజమాన్యం. మీకు ఫోన్ వచ్చింది పిల్లలకి ఏమైనా వద్దు స్కూల్కి వెళ్ళి పేరెంట్ వాళ్ళ ఫాదర్ అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది కాన్ఫిడెన్స్ ఇచ్చారు మీకు రాగానే డిస్కౌంట్ చేసినాం కదా నాకు తీసి రాకుండా ఇంకా సంతకం పెట్టించిన క్లాస్ రూమ్లో గమ్మన్నారు. ఏ విధంగా రమ్మంటారు? ఈ మాట నేను పంపిస్తాను సార్, మీకు ఇస్తాను. సార్ లెటర్ యొక్క వివరణ అయ్యింది సార్ తెలుగులో ఎగ్జాక్ట్ గా వచ్చింది మా బాబు ఎగ్జామ్ రాసింది కాబట్టి ఎగ్జామ్ సంవత్సరం పుడికి చదువు చెప్పారు కదా, సంవత్సరం పుడికి చదువు చెప్పారు కదా, మా బాబుకి ఎంత టాలెంట్ అంటే మీకు తెలియదా? ఇప్పుడు మీరు ఫ్యూచర్ గురించి ఎప్పుడు అడుగుతున్నారు కదా, ఫ్యూచర్ గురించి మీరు ఇప్పుడు ఆలోచన చేసి అడుగుతారు కదా, ఇప్పుడు నాకేం చెప్పండి అది మాకు సంబంధం కాదు. అది నా సంబంధం కాదు. స్కూల్ ఎవరైనా ఆగిరా ఎవరైనా ఆపిరా అట్లా ఫస్ట్ టైం పేమెంట్ కట్టకపోతే పేమెంట్కి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ వస్తుంది. మనకి బాగున్న వాళ్ళని కాదు, మనకి తిండి తిన్నామా లేకుండా మనకి వచ్చేటోళ్ళు కూడా ఆలోచన చేయకుండా ఎవరైనా ఫోన్ల మీద ఫోన్ వస్తుంది. నేను మీకు లిస్ట్ అవుట్ చూపిస్తాను మీ స్కూల్ ఎన్నిసార్లు ఫోన్ వచ్చింది, ఎన్నిసార్లు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాము ఏంటనేది మేము చూపిస్తాం సార్. నేను సింగిల్ పేమెంట్ కట్టడానికనే నాకు కరెక్ట్ 8 సార్లు ఫోన్ వచ్చింది సార్. సింగిల్ పేమెంట్ కట్టడానికనే మీకు టైం మాకు ఇచ్చింది ఏం లేదు సార్. సింగిల్ పేమెంట్ లాస్ట్ చేయాలి 25% ఇచ్చారు సార్, 15% ఇచ్చారు. బుక్స్ కాస్ట్ పెరిగింది, అన్ని పెరిగినాయి. మీ బుక్స్ మీద స్కూల్లో కూడా అమ్మని ఏముంది సార్? స్కూల్ రిసిప్ట్తో సౌండ్ సార్ జిఎస్టీ నాకు అవన్నీ స్కూల్ పేరు ఉందా లేదు సార్? బుక్స్ నోట్ బుక్స్ తెప్పియండి మేడం, ఏదైనా ఒక నోట్ బుక్ తెప్పియండి, స్కూల్ పేరు ఉందా లేదు తెప్పియండి, మేడం చూపియండి చెప్పండి మేడం. ఇంకుందా తగ్గాలా పెరగాలి అవన్నీ చెక్ చేసుకోవాలి కదండి. తెలుగు ట్రాన్స్లేట్ ఖరాబ్ చేద్దాం ఇవ్వండి సార్. అది లెటర్ ఇవ్వండి, అది ఏముంది చదవండి సార్. సార్ చెప్పండి. తెలుగు నాకు అంత రాదు, ఇంగ్లీష్ లో చెప్పండి మీరు. మళ్ళీ తెప్పించిస్తాను, వాళ్ళే తెలుగులో కూడా చేపిస్తారు. తెలుగులో ఉండింటారు. ఈ అడ్వాన్స్ సార్ చాలా మంది ఈ అడ్వాన్స్ ఫీజు కట్టమని మీకు పైనుంచి వచ్చిందా లేకపోతే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పిరా లేకపోతే మీరే డిసైడ్ చేసారా? ఎవరు మేనేజ్మెంట్ ఎవరెవరు మేనేజ్మెంట్ దీనికి ఉంది కదా, వాళ్ళ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏ సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు వన్ ఇయర్ ఫీజు అంటే ఎవరు ఇయర్ సార్? దాని మీద ఏం చెప్తారు మీరు? 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ అయినా నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ సార్. అది ఇంగ్లీష్ లోనే ఉంది కదా సార్, చదవండి సార్. ఏముంది చదవండి సార్. మీరు సర్క్యులర్ తెప్పియండి సార్, అది కొద్దిగా సర్క్యులర్ తెప్పియండి, చదవండి. మీరు మీ లాంగ్వేజ్ ద్వారా చదవండి. మాకు రాదు అంటున్నా, పేరెంట్స్ రాదు అంటున్నారు. చదవండి సార్. అది తెలుగులో మీనింగ్ చెప్పండి. ఇంగ్లీష్ లో చదవండి. అవును సార్, మాకు ఇంగ్లీష్ రాదని డౌట్ ఉన్నందుకు వచ్చాం సార్. నాకు రాదు, ఇంగ్లీష్ రాదు నాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సార్ ఇంగ్లీషు. అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తే ఏముంటుంది? ఎక్స్ప్లెయిన్ చేయండి, అడుగుతున్నాం కదా సమాధానం. ఇప్పుడు అంతా కఠినంగా చేయవలసిన అవసరం కఠినంగా ఏం లేదు సార్. అప్పుడప్పుడు అయితే 1 ఇయర్ ముందు ఈజీ
ఇప్పుడు నేను అంటున్నా మన స్కూల్ ఎడ్యుకేషన్లో ఏ రోజు ఎవరు కూడా ఎప్పుడు పోతారు చెప్పండి. ఈ ఇయరే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మధ్యాహ్నం 2 months 2-3 months 15th వరకు సమాధానం చెప్పండి. తర్వాత 15th తర్వాత మీరు ఒకవేళ టీసీ తీసుకొని పోయేటట్టుంటే దానికంటే ఫస్ట్ టైం ఫీజు మొత్తం చదవండి సార్, మీరు చదవండి సార్. అంతే ఈసీ చేసుకొని మీరు సేమ్ ఇష్యూ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ఫస్ట్. ఒకవేళ మీరు పోకపోతే మళ్ళీ అక్కడనే ఉంటే అవి జూన్ జూలై వరకు ఉంటే మళ్ళీ పిల్లలు వస్తే పిల్లలు వచ్చినప్పుడు మీరు మరి కష్టం పెట్టుకోవాల్సి ఉంటుంది సార్ అని చెప్తున్నాను. అంతే కదా. మా పిల్లలు దీంట్లో చదవడం జరుగుతుంది. ఈ వీళ్ళు నెక్స్ట్ ఇయర్ గురించి ఇప్పుడే ముందు చూపుతుంటే వాళ్ళకి అడ్వాన్స్ చెప్పాలంట స్కూల్లో చదువుతామని. మరి ఫీజు కూడా 10% ఫస్ట్ టర్మ్ పేమెంట్ అడ్వాన్స్ కట్టామని చెప్తున్నాం. నిలదీస్తే ఏమంటారు సార్? అది హైకమాండ్ని అడగండి, మా హెడ్ ఆఫీస్కి వెళ్ళి అడగండి అన్న. బాబుని తీసేసే ఆలోచన ఏంటంటే ఇవాళనే 15 తారీఖు ఫిబ్రవరి 15 తారీఖు వరకల్నే రీజన్ చెప్పగలరని చెప్పి దాంట్లో మనవి చేస్తాం. ఇచ్చిన నోటీసులను మనవి చెప్పారు. మీ అందరికి వచ్చిందా అన్న నోటీస్? మా పాప కూడా ఇచ్చేది సర్క్యులర్ టీసీ గురించి సర్క్యులర్ పంపించేది పాపకి. మీ పేరేనా? ఈ నెల 15 లోపు టీసీ అంటే మీ పేరు రవీందర్. మీ పాప పేరు ప్రణవి ఏం చదువుతుంది? 4th క్లాస్ చదువుతుంది. మ్యాటర్ సర్క్యులర్ పంపించేది టీసీ ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కు పోవాలంటే ఈ నెల 15 లోపు మనం ముందే వాళ్ళకు సమాధానం చెప్పాలని సంతకం పెట్టామని చెప్పేసి పంపించేది. దాని గురించి ఫస్ట్ టైం ఒకవేళ వేరే స్కూల్కు ఒకవేళ మనం టీసీ తీసుకొని పోతే ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించి టీసీ ఇస్తామని చెప్పేసి వాళ్ళ మేనేజ్మెంట్ వాదన. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ టర్మ్ ఇప్పుడంటే ఇప్పుడు మనం నిర్ణయం వేరే స్కూల్ వేయాలని నిర్ణయం అయితే మనం తీసుకోలేం కదా. మన ఇష్టం, మన పాప మన ఇష్టం. మన ఈయన చేర్పించినప్పుడు ఆ రూల్ లేకున్నది. వీళ్ళు శ్రీచైతన్య స్కూల్లో ఫస్ట్ మనం ఇలా స్కూల్లో చేర్పించినప్పుడు ఆ రూల్ వీళ్ళు పాటించలేక మీరు ఏ స్కూల్ నుంచి తీసుకొచ్చిరు, ఎంత తీసుకొచ్చారు, టీసీ తీసుకొచ్చిరా అని. వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఈ టీసీ అనేది వాళ్ళది ప్రతిపాదన చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది పిల్లలకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఇప్పుడు చేపించిన స్కూల్లో ఇప్పుడు దీంట్లో చెప్తున్న ప్రిన్సిపాల్ కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పోతారో కూడా తెలియదు. అలాంటిది పిల్లల మీద ఈ సర్క్యులేషన్ ఏంటిది? టీసీది ఈ నెల ఫిబ్రవరి 15 లోపు చేయాలని సర్క్యులేషన్ ఏంది? ఇది కరెక్ట్ కాదు.